రఘురామకృష్ణంరాజు గారికి నరసాపురం టికెట్ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డే. ఆయన బీజేపీ పెద్దలతో మాట్లాడి ఆయనకి టికెట్ రాకుండా చేశారని చెప్పి తెలుగుదేశం మీడియా, సోషల్ మీడియా వ్యూహాత్మకంగా ఒక ప్రచారం చేస్తుంది. వాస్తవానికి ఆయన గత 5 సంవత్సరాలుగా వైసీపీ ఎంపీగా ఉండి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ వైసీపీ వ్యతిరేక ప్రచారం చేస్తూ మీడియాలో డిబేట్లలో పాల్గొంటున్న ఆయన వ్యక్తికి ఆయన వల్ల లబ్ధి పొందింది టీడీపీ పార్టీ, నష్టపోయింది వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ ఆయన్ని ఏం చేయలేని పరిస్థితుల్లో అలాగే వదిలేసింది. ఇలా లబ్ధి పొందిన టీడీపీ పార్టీ ఈరోజు బీజేపీ టికెట్ ఇవ్వలేదని ఆయన మీద జాలిపడటం, అందుకు కారణం జగన్మోహన్ రెడ్డిని వ్యూహాత్మకంగా ప్రచారం చేయటం. అంటే కేవలం ఆయన్ని వదిలించుకోవడానికి మాత్రమే టీడీపీ ప్రయత్నిస్తుంది ముందు నుంచి అని చెప్పేసి అనిపిస్తుంది. ఆయనకి కూడా ఇలాంటి సంకేతాలు ఉండబట్టే టీడీపీని కూడా తనకు టికెట్ ఇచ్చి అకామిడేట్ చేయదేమో అనే అనుమానం ఉండి తను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. ఈ పోరాటం వల్ల నాకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జగన్ వ్యతిరేకులు అభిమానులుగా ఉన్నారు. నాకు గనక నరసాపురం టికెట్ ఇవ్వకపోతే ఆ అభిమానులంతా కూటమికి ఓటేయరని ఆయన పరోక్షంగా హెచ్చరిక కూడా జారీ చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆయన ఒక పార్టీకి ఎంపీగా ఎన్నికయ్యి మరొక పార్టీకి పనిచేస్తూ కోవర్టుగా పనిచేస్తూ ఇంకో పార్టీ టికెట్ ఆశించడం, ఆ పార్టీ టికెట్ రాలేదని తన శత్రువే తనకి ఆ పార్టీ టికెట్ అడ్డుపడ్డాడని చెప్పి చెప్పడం, ఇదంతా కూడా హాస్యాస్పదంగా ఉంది. ఓవరాల్ గా టీడీపీ ఆయన్ని వదిలించుకోవడానికే ఈ వ్యూహం పన్నింది. ఇప్పుడు టీడీపీ తెలివిగా ఈ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేస్తుంది.